ప్రతి హింసను, బాధను, అవమానాన్ని భరిస్తూ నా పాపముల కొరకు ఆయన బలి అయిన గొర్రె పిల్లగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన బలి అయిన గొర్రెగా తల వంచుకొని ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన ఒంటి మీద కానీ, ముఖము మీద కానీ, కాళ్ళల్లో కానీ ఎక్కడ స్థలము లేనంతగా గాయములతో ఉన్నాడు. ఆయన రక్తపు ముద్దుగా మారిపోయాడు నా దేవుడు. ఎవరి కోసం? పాటలో అంటూ ఉన్నాం, ఇది ఎవరి కోసమో అని. ఆయన ఎవరి కోసమో చేస్తే నువ్వు ఈరోజు ఈ మందిరంలో ఉండేదానివి కాదు. ఆయన ఎవరి కోసమో చేస్తే అనేక మంది పరిశుద్ధుల మధ్యలో నేను నిలవబడేవారు.